సంచలన దర్శకుడు ఆర్జీవీ రూపొందించిన వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. సినిమా విడుదలపై తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. వ్యూహానికి సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికేట్ను నిలిపివేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని ఆర్జీవీ తరపు లాయర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందనుకుంటే తెలంగాణలో అయినా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు అడ్వకేట్. తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ సినిమా రిలీజ్కు అనుమతి ఇవ్వాలని వాదించారు. మరోవైపు ఆర్జీవీ అడ్వకేట్ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు నారా లోకేష్ న్యాయవాది. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరించిన వ్యూహం సినిమా ప్రదర్శనకు సిబిఎఫ్సి ధృవీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ లోకేష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ మణికంఠ ఫోన్ లైన్లో అందిస్తారు. మణికంఠ, చెప్పండి, తీర్పు అయితే రేపటికి రిజర్వ్ చేసి రేపటికి వాయిదా వేసని తెలుస్తోంది, వివరాలు ఏంటి? ప్రజెంట్ అయితే ఏదైతే ఆర్జీవీ వ్యూహం సినిమా ఉందో దానిపై నారా లోకేష్ అయితే హైకోర్టులో పిలియడం జరిగింది. సో దాన్ని బట్టి చూసుకుంటే ఈ ఎలక్షన్ ఏదైతే ఏపీ ఎలక్షన్ లో ఇప్పుడు కీలకంగా మారున్నాయో అటు వైసీపీ కానీ అటు టీడీపీ జనసేన పొత్తు కానీ అటు వైసీపీకి ఫేవర్ గా ఉన్నందున లోకేష్ అయితే కేసు వేసామని తెలుస్తుంది. సో రేపు అధికారికంగా తీర్పుని ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అటు ఆర్జీవీ తరపున లాయర్లు ఎవరైతే ఉన్నారో ఆర్జీవీకి ఫేవర్ గా రావచ్చా లేకపోతే లోకేష్ కి ఫేవర్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయా? తీర్పు పైన ఎటువంటి స్పందన కనిపిస్తోంది? అక్కడ తీర్పు పైన స్పందన అంటే ప్రధాన వాళ్ళకి చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆర్జీవీ ఫేవర్ గానే, ఎందుకంటే వైసీపీ పాలన అధికారంలో ఉంది కాబట్టి ఆర్జీవీకి ఫేవర్ గానే తెలుస్తుంది. కాకపోతే ఇది అటు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే లోకేష్ తరఫున సెన్సిటివ్ విషయం కాబట్టి అటు లోకేష్ తరఫున న్యాయవాది కూడా గట్టిగా వాదించడంతో అది ఎవరికి వస్తుంది అన్నది అయితే సందిగ్ధంలో ఉంది. మనం రైట్ మణికంఠ, థ్యాంక్ యూ. సంచలన దర్శకుడు ఆర్జీవీ రూపొందించిన వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. సినిమా విడుదలపై తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. వ్యూహంకి సిబిఎఫ్సి జారీ చేసిన సర్టిఫికేట్ను నిలిపివేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని ఆర్జీవీ తరపు లాయర్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందనుకుంటే తెలంగాణలో అయినా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు అడ్వకేట్. తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ సినిమా రిలీజ్కు అనుమతి ఇవ్వాలని వాదించారు. మరోవైపు ఆర్జీవీ అడ్వకేట్ వాదనపై అభ్యంతరం వ్యక్తం చేశారు నారా లోకేష్ న్యాయవాది. చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరించిన వ్యూహం సినిమా ప్రదర్శనకు సిబిఎఫ్సి ధృవీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ లోకేష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.